హాయ్ ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చేసింది, ఎండాకాలం చల్లగా తాగాలనిపించిద్ది. ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా చల్లగా మస్క్ మిలన్ జ్యూసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. ఇక్కడ నేను ఒక కర్బూజా పండు తీసుకున్నాను. తీసి శుభ్రం కడిగేసి ముందు ఈ గింజలు తీసేసుకోవాలి. ఈ గింజలు తీసేసుకొని మనము ఇదంతా దీంట్లో ఉండదు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గింజలు పక్కన పెట్టేసి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని మొత్తం గిన్నెలో వేసుకోవాలి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మనం మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా జ్యూస్ లాగా మెత్తగా పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకొని మనము గిన్నెలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు దాకా మిగతా ప్రాసెస్ చేసుకునేదాకా మనకు మంచిగా కూలింగ్లో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గిన్నెలో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకున్నాము. అప్పుడు దాకా కూలింగ్ అయ్యిద్ది. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని 2 గ్లాసుల నీళ్ళు బాగా వేడెక్కినాక ఇక్కడ నేను ముందుగానే సబ్బియ్యం నానబెట్టి పెట్టాను. ఒక 2 టీ స్పూన్లు అంటే చిన్నవి కాదు, పెద్ద స్పూన్ తోటే తీసుకొని నానబెట్టాను. ఆ నానబెట్టిన సబ్బియ్యం మనం నీళ్ళు మరిగినాయి కదా, ఈ నీళ్ళు వేసుకొని ఉడికించుకుందాం. అంటే నానితే తొందరగా ఉడికిపోతాయి. అప్పుడైనా కానీ మనం కడిగి వేడి నీళ్ళలో వేసేసి ఉడికించుకోవచ్చు. నేను నానబెట్టాను. మనకు చూసారా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ అడుగు అంటుకోకుండా గెంటితోటి కలుపుకుంటే ఇవి ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనకి ఇక్కడ సబ్బియ్యం మంచిగా ఉడికినాయండి. ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు తీసుకొని ఈ బాండీలో పోసేసుకున్నాం. సబ్బియ్యంలో మంచిగా అడుగంటుకోకుండా కలుపుకొని ఉడికించుకోవాలి. బాగా మరిగించుకున్నాక ఈ లోపల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక గిన్నెలో కలుపుకోవాలి. మనకి ఒక పక్క పాయసం ఉడుకుతుంది కదా, ఇక్కడ గిన్నె తీసుకొని గిన్నెలో 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని నీళ్ళు వేసుకొని కొన్ని కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మనము మైదా పిండి ఏ పిండి అన్నా ఉంటే మనం ఇట్లాగా ఇదే లేదనుకోండి ఏదైనా పిండి ఉంటే కలుపుకోవచ్చు. నేనైతే ఒక ఆరెంజ్ కలర్ తీసుకొని కలిపేసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఒక పక్కన పాయసం కూడా ఉడుకుతున్నది. చూసారా ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి. మనకి ఉడకటం కూడా అయిపోయిందండి. మనకి ఇక్కడ పాయసం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము చక్కెర తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక చిన్న గిన్నె నిండా తీసుకున్నాను. మనకి తీపి ఎంత కావాలో అంత వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు ఉంటారు, తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి వేసుకోవాలి చక్కెర. ఇక్కడ నేనైతే తీసుకున్న దాంట్లో ఒక 2 టీ స్పూన్లు అంతా పక్కకు తీసాను. చక్కెర వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి, కరిగిపోతుంది. ఇక్కడ మనకి మొత్తం అయిపోయింది కదా, మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ నీళ్ళు వేసేసుకున్నాము. వేసుకొని మంచిగా తొందర కలుపుకోవాలి, లేకపోతే ముద్దలు కట్టేసిద్ది, ఉండలు అయిపోతుంది. స్పీడ్గా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసినాక మంచిగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలుగా వచ్చేసిద్ది. ఈ విధంగా కలుపుకున్నాక మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేసేసుకోవాలి. మనకు మంచిగా దగ్గర పడిందండి. ఎక్కువ ఉడికిచ్చామంటే తొందరగా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక ఏదైతే మనం మిక్సింగ్ గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ బాండీలోది గిన్నెలో పోసేసుకోవాలి. గిన్నెలో పోసుకొని చల్లారినాక ఈ బాండీలో తీసి గిన్నెలో పోసుకోవాలి. గిన్నెలో పోసేసుకొని ఇప్పుడు ముందుగానే నేను ఒక 2 టీ స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టి పెట్టానండి. ఇదిగో ఈ విధంగా మంచిగా నానిపోయినాయి. 2 టీ స్పూన్లు సబ్జా గింజలు దీంట్లో వేసేసుకున్నాము.
వేసుకొని కొన్ని జీడిపప్పు బాదం పప్పు సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. కొన్ని కర్బూజా పండు తీసుకొని ముక్కలు కోసాను కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని మనం ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక ఇక్కడ మనం ముందు ఏదైతే మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామో అది తీసుకొచ్చుకొని మనము దీంట్లో పోసుకొని మంచిగా కలుపుకొని మనము గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలండి. గ్లాసులకైనా గిన్నెలకైనా సర్వ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా చల్లగా ఉన్నది కదా, ఇట్లానైనా తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా కొంచెం చల్లగా చేసుకొని అయినా తాగొచ్చు. కానీ ఈ విధంగా చేసి గనక బయట నుంచి పిల్లలు వచ్చినా పెద్దోళ్ళు ఎవరికన్నా ఇవ్వాలన్నా ఈ విధంగాని ఇచ్చారంటే చాలా హ్యాపీగా తాగుతారు. ఇప్పుడు మనం గ్లాసులు తీసుకొని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా చాలా రుచికరంగా చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా తాగొచ్చు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా చేసుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుండిద్దండి. మీ పిల్లలకు మీరు కూడా ఈ విధంగా చేసి ఇవ్వండి, హ్యాపీగా తాగుతారు.